మధ్యంతర బడ్జెట్ 2024లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ను కేటాయించారు? ఏ హోంమంత్రిత్వ శాఖ, బి రక్షణ మంత్రిత్వ శాఖ, సి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఆన్సర్ బి రక్షణ మంత్రిత్వ శాఖ. 2023లో వరుసగా 4వ సంవత్సరం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆటోమొబైల్ తయారీదారుగా ఏ కంపెనీ కిరీటాన్ని పొందింది? ఏ సుజుకి మోటార్ కార్పొరేషన్, బి మెర్సిడెస్ బెంజ్, సి టాటా మోటార్స్ లిమిటెడ్, డి టయోటా మోటార్. ఆన్సర్ డి టయోటా మోటార్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పేమెంట్ బ్యాంకుపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది? ఏ ఫినో చెల్లింపు బ్యాంక్, బి జియో పేమెంట్ బ్యాంక్, సి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, డి పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఆన్సర్ డి పేటిఎం పేమెంట్ బ్యాంక్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మూడవసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంది? ఏ కపిల్ దేవ్, బి సౌరవ్ గంగూలీ, సి రోజర్ బిన్నీ, డి జైసా. ఆన్సర్ డి జైసా. రాష్ట్రంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ ఫోర్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ కర్ణాటక, బి కేరళ, సి గుజరాత్, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి డి పంజాబ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 యొక్క మస్కట్ ఏమిటి? ఏ షిన్ ఇషి, బి నొక్కి లక్కీ మరియు సుక్కి, సి నెవ్ గ్లీజ్ మరియు ఆస్టర్, డి మిగా క్వాచి సుమి. ఆన్సర్ షిన్ ఇషి. ప్రతి సంవత్సరం ప్రపంచ మతాంతర సామరస్య వారం ఏ రోజున జరుపుకుంటారు? ఏ 1 నుంచి 7 ఫిబ్రవరి, బి 2 నుంచి 7 ఫిబ్రవరి, సి 3 నుంచి 8 ఫిబ్రవరి, డి 4 నుంచి 9 ఫిబ్రవరి. ఆన్సర్ ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. 1947, బి 1962, సి 1972, డి 1976. ఆన్సర్ సి 1972. ఇటీవల కోస్ట్ గార్డ్ డే జరుపుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ప్రపంచంలోనే అతిపెద్ద కోస్ట్ గార్డ్ డే ఫోర్స్గా ర్యాంక్ చేయబడింది. ఏ మొదట, బి ఇతర, సి మూడవది, డి నాలుగవది. 4వ అతిపెద్ద కోస్ట్ గార్డ్ ఫోర్స్గా ర్యాంక్ చేయబడింది. ఇటీవల నివేదిక ప్రకారం 2022 సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్ 2023లో భారతదేశంలో 8 ప్రధాన పరిశ్రమల సంయుక్త సూచికలో ఎంత శాతం తాత్కాలిక వృద్ధి నమోదైంది? ఏ 2.8%, బి 3.8, సి 4.8, డి 5.8. ఆన్సర్ 3.8. భారతదేశంలో ప్రస్తుతం 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నవి. వీటిలో సాంస్కృతిక ప్రదేశాలు, సహజ ప్రదేశాలు మరియు మిశ్రమ ప్రదేశాలు ఉన్నవి. వీటిలో మిక్స్డ్ సైట్ల సంఖ్య ఎంత? A1, B2, C3, D4. ఆన్సర్ B2. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ భారతదేశంలోని ప్రధాన అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఏ ముంబైలో, బి న్యూఢిల్లీలో, సి అహ్మదాబాద్లో, డి బెంగళూరులో. ఆన్సర్ ఏ ముంబైలో. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో అవినీతి గ్రహణ సూచికలో 180 దేశాలలో భారతదేశం ఎక్కడ స్థానం పొందింది? ఏ 63, బి 83, సి 93, డి 103. ఆన్సర్ సి 93. ఇటీవల వార్తల్లో చూసిన మార్తాండ్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ లడాక్, బి రాజస్థాన్, సి జమ్మూ అండ్ కాశ్మీర్, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ సి జమ్మూ అండ్ కాశ్మీర్.